హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్ కార్ డైరీస్. ఇప్పుడు మీరు వినబోతుంది నువ్వుంటే నా జతగా స్టోరీలోని 55వ భాగం. శక్తిని లాక్కొని కారులో కూర్చోబెట్టగానే శక్తి తేరుకొని, వదలండి, నన్ను వదలండి, ఇలా చేస్తున్నారని నా రుద్రగారికి తెలిసిందంటే మిమ్మల్ని చంపేస్తాడు, వదలండి, మర్యాదగా చెప్తున్నాను, తర్వాత మీ ప్రాణాలకి గ్యారెంటీ నేను మాత్రం ఇవ్వలేను అని కోపంగా అరుస్తుంది. శక్తి కళ్ళల్లో కొంచెం కూడా భయం కనిపించకుండా పైగా కోపం కనిపిస్తూ ఉంటే ఆశ్చర్యపోతూ విలన్ పిఏ, నీకు మేము మిమ్మల్ని కిడ్నాప్ చేస్తున్నామని తెలిసినా కూడా భయం వేయటం లేదా అని అడుగుతాడు. భయమా? నేనెందుకు భయపడాలి? నా వెనక రుద్రగారు ఉన్నారు. నా శరీరం మీద చిన్న గీత పడినా సరే మిమ్మల్ని ఏకి పారేసి చంపేసే వరకు వెళ్తారు, కానీ చంపరు. ఎందుకంటే నాకు మాట ఇచ్చారు కదా ఎవరిని చంపను అని గర్వంగా అంటుంది. పిఏకి ఎక్కడో తేడా కొడుతూ ఉంటే, ఇప్పుడు మిమ్మల్ని కిడ్నాప్ చేసినట్టు రుద్రసార్కి తెలుసా అని భయంగా అంటాడు. ఇంకా లేదు, కానీ తెలుసుకొని వస్తాడు, వచ్చి మీ అంతు చూస్తారు అని అంటుంది. పిఏ భయపడిపోయి, మీ దగ్గర ఏమైనా లొకేషన్ ట్రేస్ చేసే డివైజెస్ ఉన్నాయా అంటూ శక్తిని ముట్టుకోబోతూ ఉంటే, శక్తి కోపంగా పిఏ చెంప మీద గట్టిగా కొట్టి, డోంట్ టచ్ మీ, అసభ్యంగా నన్ను ముట్టుకున్నావంటే చంపేస్తాను, ఇప్పటికే అనవసరంగా నువ్వు నా చేయి పట్టుకున్నావు, ఈ విషయం కానీ రుద్రగారికి తెలిసిందంటే నువ్వు నన్ను పట్టుకున్న నీ చెయ్యి జీవితంలో లేవకుండా చేస్తారు, కాబట్టి నోరు మూసుకుని ఉండు. నా దగ్గర ఎటువంటి డివైజెస్ లేవు, కానీ రుద్రగారు నన్ను వెతుక్కుంటూ వచ్చి మరి మీ అంతు చూస్తారు అని పొగరుగా అంటుంది. పియ్య అప్పుడు కుదుటపడి, అది చూద్దాంలే, మిమ్మల్ని తీసుకువెళ్ళే ప్లేస్ ఎవరికీ తెలియదు, ఆఖరికి మీ భర్త అయిన రుద్రసార్కి కూడా అని వెక్కిలిగా నవ్వుతూ అంటాడు. శక్తి అయోమయంగా పిఏ వైపు చూస్తూ, రుద్రగారంటే నీకు కోపం ఉన్నట్టు మాట్లాడుతున్నావు, కానీ ఆయనకి గౌరవం ఇస్తున్నావు. ఎవరు బాబు నువ్వు? ఇందుకి రుద్రగారికి నీకు మధ్య ఏం వైరం ఉంది అని అడుగుతుంది. సింహానికి రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడటం మా వంశంలో లేదులేండి. పొరపాటున అలా చేసిన మా తల తెగిపోతుందని మాకు తెలుసు, అందుకే ఆటోమేటిక్గా రుద్రగారి గురించి మాట్లాడేటప్పుడు రెస్పెక్ట్ దొర్లుకుంటూ వచ్చేస్తుంది అంటూ డ్రైవ్ చేసే వ్యక్తితో, ఫాస్ట్గా పోనివ్వు అని అరుస్తాడు. అతను కూడా స్పీడ్గా డ్రైవ్ చేస్తూ సిటీ అవుట్స్కట్స్ తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్ళి అక్కడి నుంచి అడవిలా కనిపించే దారిలోకి తిప్పగానే శక్తి అయోమయంగా వెళ్ళే రూట్ గుర్తు చేసుకుంటూ, ఇదేంటి అడవుల్లోకి వస్తున్నారు అనుకుంటూ అప్పటికి ఉండగానే పిఏ అప్పటి వరకు శక్తిని చూడనిచ్చిన వాడు ఇక అవసరం లేదు అన్నట్టు శక్తి చేతులు కాళ్ళు కట్టేసి కళ్ళకి గంతలు కట్టగానే శక్తి అయోమయంగా, ఏంటి నువ్వు చేస్తున్న పని? ఎందుకు ఇలా నా కళ్ళు కనిపించకుండా క్లాత్ కట్టావు అని అడుగుతుంది. ఇక్కడి వరకు మెయిన్ రోడ్ చూడకపోయినా చెప్పగలరు, కానీ ఇక్కడి నుంచి చూడటానికి వీల్లేదు. చూసినా మీకు అర్థం కాదు, కానీ ఇది మా బాస్ ఆర్డర్. మీకు కళ్ళకి గంతలు కట్టి తీసుకురమ్మని, సో అదే చేస్తున్నాను. కొంచెంసేపు మాకు కోఆపరేట్ చేస్తే మిమ్మల్ని మా బాస్ దగ్గర వదిలేస్తాము, కాదు కూడదు అని అరిస్తే మాత్రం నోటికి ప్లాస్టర్ కూడా వేసేస్తాను అని అంటాడు. శక్తి అయోమయంగానే, నేనెందుకు అరుస్తాను? నాకు అసలు అవసరం ఏంటి? నేనేమీ అరవను, నేను కూడా మీ బాస్తో తేల్చుకోవలసిన లెక్కలు ఉన్నాయి అంటూ ఉండగానే వాళ్ళకి ఏదో మూడిందన్నట్టు ఎడమ కన్ను తెగ కొట్టేసుకుంటూ ఉంటే, ఏంటబ్బా ఇది తెగ కొట్టేసుకుంటుంది అని అంటాడు. ఇంతలో శక్తి వాళ్ళ డెస్టినేషన్ రాగానే పిఏ శక్తి కాలికి ఉన్న కట్లు విప్పి పద అంటూ శక్తి చేతులు పట్టుకొని లాక్కొని వెళ్తూ ఉంటే శక్తి విసుగ్గా,
సాఫ్ట్గా డీల్ చేయాలని తెలియదా అమ్మాయిల్ని? అది తెలిస్తే ఇలా నన్ను కిడ్నాప్ ఎందుకు చేస్తారు వెధవ మొహాలు అని వాగుతూనే ఉంటుంది. పిఏ శక్తి వైపు చూసి మనసులో రుద్రసార్కి ఈ అమ్మాయి ఎలా నచ్చిందో ఏమో అనుకుంటూ తీసుకువెళ్ళి తన బాస్ ఎదురుగా నించోబెట్టి, మీరు చెప్పినట్టే రుద్ర భార్యని తీసుకువచ్చాను సార్ అని ఆనందంగా అంటాడు. అప్పటికే విలన్ వికృతంగా నవ్వుతూ, ఎస్, సాధించాను, మొత్తానికి నేను అనుకున్నది సాధించాను, ఈ రోజుతో రుద్ర పని అయిపోయింది, ఇక రుద్ర బతుకున్న జీవోత్సవంలా బ్రతికేలా నేను చేస్తాను అని అరుస్తూ, శక్తి కళ్ళకి ఉన్న క్లాత్ ఓపెన్ చేయండి అని అంటాడు. అప్పటి వరకు చీకటిగా ఉన్న కళ్ళు ఒక్కసారిగా వెలుతురు చూసేసరికి చిన్నగా కళ్ళు తెరుస్తూ ఎదురుగా ఉన్న 6 feet కటౌట్ చూసి, నువ్వేనా నన్ను కిడ్నాప్ చేయించింది అని యాటిట్యూడ్గా అడుగుతుంది. విలన్ శక్తి యాటిట్యూడ్కి ఒళ్ళుమండి, నీ గురించి అంతా విన్నాను, ఆ రుద్రగాడు నిన్ను బలవంతంగా రేప్ చేసి సొంతం చేసుకున్నాడంట కదా, అందుకే నువ్వు వాడి దగ్గర పడి ఉంటున్నావంట. అంత అవసరం నీకేమొచ్చింది? కావాలంటే నేను నిన్ను వాడి దగ్గర నుంచి విడిపిస్తాను, ఎక్కడికైనా దూరంగా వెళ్ళి బ్రతుకు, ఏమైనా సహాయం కావాలన్నా నేను చేస్తాను అని జాలి చూపిస్తూ అంటాడు. శక్తి కోపంగా విలన్ వైపు చూస్తూ, నేను చెప్పానా నేను రుద్రగారిని బలవంతంగా ఒప్పుకున్నానని? ఏమీ చెప్పకుండానే నీకు నువ్వే అన్నీ ఊహించుకుంటే ఎలా? రుద్రగారంటే నాకు ప్రాణం, ఆయన్ని నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను, నేను ఆయనకి ఎలా సొంతమైనా సరే ఇప్పుడు నేను ఆయన శక్తిని, అంతే. ఆయన నన్నెందుకు కిడ్నాప్ చేశావో చెప్పు, లేదంటే రుద్రగారు వచ్చారంటే మీ పని ఖతం, ఏకంగా హాస్పిటల్ బెడ్ తప్ప దేనికి పనికి రాకుండా చేస్తారు అని పొగరుగా అంటుంది. సేమ్ రుద్రలో ఉన్న యాటిట్యూడ్ని శక్తిలో కూడా కనిపిస్తూ ఉంటే విలన్కి కోపం నశాలానికి అంటి తన గన్ తీసి శక్తికి పాయింట్ బ్లాక్లో పెట్టి, ఏంటే ఒక్కదాని వయ్యుండి మమ్మల్ని చూసి కొంచెం కూడా భయపడకుండా ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నావు? ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఈ ధైర్యం? నువ్వు చాలా పిరికిదానివని విన్నాను, మరి ఆ పిరికితనం అంతా ఎక్కడికి వెళ్ళింది? నేను ఇంకా నిన్ను కిడ్నాప్ చేయగానే నన్ను వదిలేయండి అని ఏడుస్తూ కాళ్ళు పట్టుకుంటావనుకున్నాను, అదేమీ లేకుండా నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అన్నట్టు మాట్లాడుతున్నావు. ఈ పొగరు నాకు నచ్చలేదు, నా ముందు నువ్వు పొగరుగా మాట్లాడుకో అని కోపంగా అంటారు. గన్ చూసి శక్తి కొంచెం కూడా బెదరకుండా, నా ధైర్యం నా రుద్రగారి నుంచే వచ్చింది, నువ్వు నా గురించి పెళ్ళికి ముందే విని ఉంటావు కదా, అందుకే నా గురించి తెలియక ఇలా నన్ను కిడ్నాప్ చేసి చాలా పెద్ద తప్పు చేశావు. ఇప్పుడు నువ్వు నా గన్ గురిపెట్టినా సరే నాలో కొంచెం కూడా భయం కనిపించదు, ఎందుకంటే నా జీవితంలో రుద్రగారు ఉండగా నేను భయపడను కాబట్టి. ఇప్పుడు చెప్తున్నాను విను, ఏం పీక్కుంటావో పీక్కో, కానీ నువ్వు నా వెంట్రుకు కూడా పీకలేవని నీకు తెలియదు. నువ్వు నన్ను చంపేసేలోపు నీ బాడీలో ఏ పార్ట్కి ఆ పార్ట్ దూరంగా పడిపోయి ఉంటాయి, అంత ఘోరంగా ఉండేలా చేస్తారు నా రుద్రగారు. అందుకే నీ ప్రాణాలు కాపాడుకోవాలంటే మర్యాదగా నన్ను ఎక్కడి నుంచి తీసుకువచ్చారో అక్కడే వదిలిపెట్టమని నీ మనుషులకి చెప్పు అని పొగరుగా అంటుంది. విలన్ గన్ కిందకి దించి గట్టిగా హహహ అని నవ్వుతూ, ఇంత పొగరుని అనిస్తే కదా నాకు మజా వచ్చేది, అందుకే నిన్ను నా కింద నలిపేసి అప్పుడు నువ్వన్నట్టు నిన్ను ఏ పార్టీకి ఆ పార్ట్ విడదీసి రుద్రకి పార్సిల్ చేస్తాను, అప్పుడైతే నువ్వు నన్ను చూసి భయపడతావు కదా అని ఒక్కో అడుగు శక్తి ఎదురుగా వేస్తూ వెక్కిలిగా నవ్వుతూ అంటాడు. శక్తి మొదట భయపడిన రుద్ర మాటలు గుర్తుకు వచ్చి ఇంచు కూడా కదలకుండా అలాగే స్టడీగా నిలబడి
చెప్పావు కదరా, నువ్వు నన్ను టచ్ చేసే లాస్ట్ సెకండ్లోనైనా నీ చెయ్యి విరిగిపోతుందని. కాబట్టి అంత సాహసం చేయకుండా నోరు మూసుకొని ఉండు అని అరుస్తుంది. విలన్ కోపంగా అని అరుస్తూ, లేదు, నువ్వు ఇలా నన్ను చూసి భయపడకుండా ధైర్యంగా మాట్లాడటానికి వీల్లేదు, నన్ను చూసి భయపడు అని అరుస్తాడు. శక్తి పొగరుగా విలన్ వైపు చూస్తూ, నేను భయపడను, కానీ ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్పు. రుద్రగారికి నీకు మధ్య ఉన్న వైర్యం ఏంటి? రుద్రగారి వీక్ పాయింట్ నేనని నీకెలా తెలిసింది? నన్ను చంపేస్తే రుద్రగారు జీవోత్సవంలా బ్రతుకుతారని నీకెవరు చెప్పారు? నా ఇంటి విషయాలన్నీ నీకెలా తెలుస్తున్నాయి? వీటి వరకు ఆన్సర్ చెప్పు, తర్వాత సంగతి తర్వాత అని అంటుంది. విలన్ కోపంగా శక్తి వైపు చూస్తూ, ఏం చేశాడా? నీ భర్త నాకు తీరని అన్యాయం చేశాడు. ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న నా తమ్ముణ్ణి నాకు కాకుండా చంపేశాడు అని ఆ ప్లేస్ మొత్తం రీసౌండ్ వచ్చేలా చేతులు బార్లా చాపి గట్టిగా అరుస్తాడు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్, అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.